హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుంటే మనకు చాలా బాధేస్తుంది. ఇలాంటి సంఘటనే ఒకటి మన రాష్ట్రంలో జరిగింది. భర్త కళ్ళ ముందే భార్యను సామూహిక అత్యాచారం చేసేసి అతనిని కొట్టి ఆవిడను విపరీతంగా కొట్టి అక్కడ పడేసిపోయారు. ఈ విషయం మన రాష్ట్రంలోని ఏలూరులో జరిగింది. ఒక పేద దంపతులు ఇద్దరు ఏలూరు వచ్చి అక్కడ ఒక హోటల్లో పనికి కుదిరి ఆ పని చేసుకుంటూ అక్కడ వారు ఒక చిన్న ఇల్లు తీసుకొని ఉండటానికి డబ్బులు లేక వీరిద్దరు ఈ హోటల్లో పని చేస్తూ నెల జీతం వచ్చిన తర్వాత ఒక ఇల్లు తీసుకుందామని చెప్పేసి పగలంతా ఆ హోటల్లో పనిచేస్తూ నైటు అటు పక్కనే ఉన్నటువంటి ఒక పార్కులో పడుకుంటూ మరలా రేపు ఉదయాన్నే లేచి ఆ హోటల్లో పనిచేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. ఈ విధంగా వారు జీవనం సాగిస్తున్న సమయంలో కొంతమంది వెధవలు వీరిని గమనించి ఆ భర్తతో స్నేహం చేసి ఆయనకు పూర్తిగా మద్యం తాపించి రాత్రి వచ్చి ఆవిడ మీద అత్యాచారం జరిగింది. అయితే ఆ మద్యం మత్తులో ఆయన నిద్రపోవడంతో ఈవిడను పొదల్లోకి లాక్కొని పోవడము, ఈవిడ లాక్కొని పోయిన టైంలో బాగా అరవడంతో ఆ భర్త నిద్రలేచి వారి మీదకి కొట్టడానికి పోవడంతో వీరు నలుగురు ఉన్నారని చెప్తున్నారు. వీరందరూ కలిసి ఆ భర్తను కాళ్ళు ఎరగొట్టి అక్కడ పడేసి ఈవిడను లాక్కొని పోయి సామూహిక అత్యాచారం చేసి పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆ భర్త ఏమి చేయలేని పరిస్థితుల్లో మన సినిమాలో చూసినట్టుగా రోడ్ల మీద పాక్కుంటూ నడి రోడ్డు మీదకి రాగా ఎవరో ఒక బాబు రాత్రులు సెకండ్ షో సినిమా చూసి పోతూ అతను హెల్ప్ తీసుకొని 100కి ఫోన్ చేయగా పోలీసులు ఎవరు స్పందించకపోతే అలాగే అతను పాపం ఆ వచ్చిన కుర్రాడు బండి మీద వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా వారు అక్కడ పోలీసులు స్పందించకపోగా వెంబడే వాళ్ళు పనిచేసేటువంటి హోటల్ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని రమ్మని వారు వచ్చిన తర్వాత వారి సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్పించారని చెప్తున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పోలీసు వారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, ప్లస్ ఇలాంటి వ్యక్తులను ఎందుకు మన రాష్ట్రంలో వదిలిపెడుతున్నారు? 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 5 నెలల పాప నుంచి 95 నెలల ముసలావిడ వరకు ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఆపడానికి ఏ ఒక్క చర్య కూడా హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ చర్యలు తీసుకోకపోవడం, అలాగే వీటి మీద మాట్లాడటానికి కూడా కనీసం వారు మాట్లాడకపోవడం కూడా బాధాకరం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారు, వీరందరూ మహిళలు అయ్యుండి కూడా కనీస స్పందన కూడా లేకపోవడం బాధాకరం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దిశ అనే ఒక చట్టం తీసుకురావడంతో ఆ దిశ చట్టం మొబైల్ యాప్లో ఉంటే ఆ మొబైల్ యాప్ని ఇలా 2-3 సార్లు తిప్పితే నిమిషాల మీద పోలీసులు అక్కడ వాలిపోయేవారు. అలా వచ్చి మహిళలను ఎంతోమందిని రక్షించారు. అలా ఉన్నటువంటి ఆ దిశ చట్టాన్ని ఆగమేఘాల మీద వంగలపూడి అనిత గారు తీసేయడం జరిగింది. మరి ఇలాంటి తీసేసిన తర్వాత అయినా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే నంద్యాల జిల్లా మచ్చుమర్రి గ్రామంలో చూసాం మనం. ఆ బాలిక మృతదేహం కూడా ఇప్పటికీ ఇంకా దొరకలేదు. కనీసం దాని మీద స్పందన కూడా లేదు. దేశంలో కలకత్తాలో చూసాం, ఒక డాక్టర్ గారిని సామూహిక అత్యాచారం చేసి ఆవిడని చంపేస్తే దేశం మొత్తం స్పందించి జూనియర్ డాక్టర్స్ కానీ డాక్టర్స్ అందరూ వారి సేవలు బంద్ చేసి ధర్నాలు తెలియజేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ మన రాష్ట్రంలో కనీసం స్పందన ఇవ్వడానికి కూడా భయపడుతున్నారా? బాధ లేదా? మహిళలంటే గౌరవం లేదా అనేది చూడాలి. ఇటువంటి మహిళా నాయకులను కానీ లేకపోతే ఇటువంటి నాయకులు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నందుకు చాలా బాధపడాలి. మహిళలకు రక్షణ లేని రాష్ట్రం దేశం ఎంతవరకు సమంజసం? కంపల్సరీగా మహిళలకు రక్షణ కల్పించాలి. అది డాక్టర్ల, పేద మహిళల, వ్యవసాయ కూలీల, ఇంకొకరు అనవసరం, చదువుకునే పిల్లల అనేది అనవసరం. కంపల్సరీ మహిళలకు రక్షణ చట్టం ఏర్పరచాల్సిందే. దీని మీద ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంబటే ఒక యాక్షన్ తీసుకొని ఒక చట్టం లాంటిది మహిళల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.